అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజైతే ఇదిగో చిన్నగా తుంపర్లాగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అది మళ్ళా పెద్ద వాన గూడా గాదు. జస్ట్ ఏదో అలా పలకరించి వెళ్ళినట్లుగా వచ్చింది. ఇంత పడినంత సేపు కాస్త చల్లగుంటుంది గానీ, మళ్ళీ రొటీనే. కానీ ఇలా వచ్చి రాని వర్షాల వల్ల కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది నాకు చిన్నోడికి ఇద్దరికి వచ్చిందనమాట. ఇంకా సరే అని జెప్పేసి ఇలా ఇక్కడ తులసాకులు కోసుకొచ్చా అనమాట. కింద వేరే చెట్లుంటాయి. అంటే మనం పూజించుకునే చెట్టు కాకుండా ఇంకా వేరే ఉంటాయి గదా! అలా అక్కడ కొన్నైతే తీసుకొచ్చా అనమాట. ఇక్కడ కషాయం పెడదామని చెప్పి. ఇంకా వీటన్నింటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి, ఇంకా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ నేను తాగేసా. ఇప్పుడు చిన్నోడికి మళ్ళీ సెపరేట్‌గా పెడుతున్నాననమాట. అందుకని సరే అని షూట్ చేశా. ఇందులోనే కొంచెం తులసాకులతో పాటు పుదీనా వేసుకున్నాను. అల్లం గూడా వేయొచ్చు కానీ, మరీ అంత ఘాటు తాగలేడేమో అని చెప్పి కొంచెం మిరియాల పొడి గూడా యాడ్ చేశా. అంతే ఇంకా ఇది మంచిగా మరిగి కలర్ అంతా మారిపోతుందనమాట. ఆ తులసి, పుదీనాలో ఉన్న గుణాలన్నీ వాటర్‌లోకి వచ్చేస్తాయి. ఇది చాలా మంచిదనమాట. అంటే కొంచెం జలుబు చేసినా, లేదంటే ఏదైనా మనకి థ్రోట్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లాగా అనిపించినా, మనం ఇంట్లో చక్కగా చేసుకొని తాగొచ్చనమాట. ఇవన్నీ మన సరౌండింగ్‌లో ఉండేవే. ఇంకా వీటికంటూ నాకెందుకో వాడికి ప్రత్యేకంగా ఆహ్, సిరప్‌లు అవి వేయడం, మెడిసిన్ ఇవ్వడం నాకిష్టం లేదు. ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలాగా హనీ ఏసి ఇచ్చేసాననమాట. తాగేస్తాడు. ఇంకా లేదంటే అల్లం రసం గూడా కొంచెం గీరేసి, అందులో గూడా కొంచెం తేనె కలిపి ఇస్తూ ఉంటా. ఇప్పుడైతే ఇది ఇచ్చాను గదా! వెంటనే ఇస్తే గూడా వేడి చేస్తుందని చెప్పి ఇంకా అంతే అనమాట. ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ముట్టుకుంటే ముడుచుకుపోతాయన్నట్టు చాలా డెలికేట్‌గా ఉంటాయి. మంచిగా వస్తున్నాయన్నమాట ఆ కలర్స్ అయితే. అలాగే మీరు టైటిల్‌లో చూసే ఉంటారు గదా! ఇవాళ కొంచెం కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అంటే డీప్ క్లీన్ అని నేను చెప్పను. నేను శ్రావణ మాసం వచ్చే ముందు చేసుకుందాం అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే కొంచెం ఈ మధ్య పట్టించుకోక చాలా డేస్ అయింది. సరే పైపైనైనా కొంచెం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నా అనమాట. మామూలుగా అయితే గ్రాసరీస్ అవి అయిపోయినప్పుడు వెంటనే అవి మనం తీసేసి కంప్లీట్ అయిన తర్వాత బాటిల్ అంతా కడిగేసి మళ్ళీ రిఫిల్ చేసి పెట్టేస్తాం గదా! అలా అవి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కొన్ని ఏవైనా ఖాళీ అయిన బాటిల్స్ ఉంటే తోమడానికి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఆపోజిట్ పెద్దగా జిడ్డు పట్టినట్టుగా అలా ఏమి ఉండదు కాబట్టి ఇదొకటి చేసేస్తున్నాను. జస్ట్ కబోర్డ్స్ పైన, లోపల అంతా మనం ఊరికే వాడుతూ ఉంటాం గదా! ఒక్కోసారి చేతులు శుభ్రంగా ఉంటాయి, ఉండవు. అలాగే మాకింక ఇట్లా ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి డస్ట్ కూడా బానే వస్తుంది. ఇంకా అలా మొత్తం ఒక్కసారి కోలిన్ స్ప్రే చేసి వైప్ చేస్తున్నాననమాట. మరీ పెద్ద జిడ్డుగా ఉంటేనే కొంచెం స్క్రబ్ చేయొచ్చు. కానీ అవసరం లేదు. జస్ట్ ఇలా క్లీన్ చేసుకున్నానంతే. మంత్లీ క్లీనింగ్స్ అవి చేసుకుంటూనే ఉంటాను. అయినా గూడా అప్పుడప్పుడు కొంచెం ఇలా చేసుకోవాలి గదా! ఇప్పుడేమో ఖాళీ అయిన బాటిల్స్ అన్నీ కడిగి పెట్టేస్తే, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అని జెప్పి ఇక్కడ ఈ పనైతే పెట్టుకున్నాను. నిజానికైతే నేను ఎక్కువగా గ్లాస్ జార్స్ ఇలా అలాగే స్టీల్ గూడా వాడుతూ ఉంటాను. మీకు తెలుసు కదా! ఇక్కడ వంటైతే తొందరగానే చేద్దామనుకున్నాను ఈరోజు. ఎందుకంటే తర్వాతంతా ఇక్కడ దుమ్ముతో నిండిపోతుంది కదా! మళ్ళీ క్లీన్ చేసే పనుంటుంది కాబట్టి ముందే చేసేసుకుంటున్నా. ఆల్రెడీ మీల్ మేకర్ అనేది కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టేసాను. ఇక్కడ కర్రీ కోసం అయితే కడాయిలో ఆయిలేసేసి ఇలాచీ, లవంగా వేసుకున్నాను. బావుంటుంది ఈ కర్రీ చాలా సింపుల్‌గా. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్ వేసి వేగిస్తున్నాననమాట. ఇక్కడేమో మిక్సీ జార్‌లో ఒక 2, 3 టమాటాలు తీసుకున్నాను బాగా పండినవి. అందులోనే కొంచెం నానబెట్టిన కాజు వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అంతే. ఇది మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటా. ఇక్కడేమంటే ఆనియన్ అలా ఫ్రై అయింది గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయట్లేను. టమాటాలో వేశాను గాబట్టి, క్యాప్సికమ్ ఉండే ఒక 4, 5 వాటిని గూడా కట్ చేసి, ఆ పీసెస్‌ని గూడా ఇందులో యాడ్ చేశాను.
ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అలాగే మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసి ఇది కూడా కలిపేసుకుంటున్నా. పెద్దగా టైం ఏం పట్టదు. చాలా తొందరగా అయిపోతుందనమాట కర్రీ అనేది. కొంచెం రా స్మెల్ అది పోయిన తర్వాత ఇందాక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కాజు ఇదంతా మిక్సీ పట్టాను కదా! అది యాడ్ చేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసాను. ఇంకా గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేసేసి కొద్దిసేపు మగ్గిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొంచెం కసూరి మేతిని ఇలా చేత్తోనే నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఏదో డిఫరెంట్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఆలు వేసినా కూడా బానే ఉంటుంది. కానీ నాకు నైట్ కోసం చేశాను కాబట్టి నాకు ఇంత క్వాంటిటీ చాలనమాట. మళ్ళీ మిగిలిపోతుందని చెప్పి కొంచెమే చేసుకున్నా. ఇంకా అలాగే చపాతీ కూడా చేశాననమాట అందరికీ కూడా. ఇంకా ఇలాంటి కర్రీస్ ఉంటే వీళ్ళు బాగా ఇష్టపడతారు. ఇంకా రైస్ కూడా కొంచెమే ఉంది కదా! మళ్ళీ రైసే ఎందుకని చెప్పి అందరికీ ఈరోజైతే చపాతీలే చేసుకుంటున్నా. ఇంకా వంట పని ఒక్కటయిందంటే ఇంకా మిగతావన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు గదా! అందులోనూ క్లీనింగ్ ఉంది కౌంటర్ టాప్ అందుకని ఇలా చేసుకున్నా. ఒక్కసారి నా కిచెన్ అవతారం చూపిస్తాను. ఎలా ఉందో, ఎలాగో క్లీన్ చేస్తున్నానని ఇష్టం వచ్చినట్టుగా పడేశాను. మీరు భయపడకండి. ఇదిగో ఇలా ఉందనమాట. అంటే ఆల్రెడీ కడిగి పెట్టేసిన బాటిల్స్, కొన్ని తీసేసేవి ఇవన్నీ కూడా. సరే ఇక్కడ కిచెన్‌లో ఒక చిన్నది ఇలా వుడెన్ ర్యాక్ అనేది యాడ్ చేయించాననమాట. అది ఒక 2 బేస్ కింద అవి పెట్టించాను. ఇంకా దాని మూలాన డ్రిల్ చేసినందుకు మొత్తం డస్ట్ అనమాట గట్టు పైన. ఇలా జరుగుతుందని చెప్పి తెలుసు. అందుకని స్టవ్ అది మొత్తం జరిపేశాను. ఇంకా అదలా చేయించాం గదా! దాని మూలాన కొంచెం డస్ట్ అయితే అయిపోయింది మొత్తం గూడా. గ్రానైట్ కదా! అసలది దిగుతుందా లేదా అనుకున్నాను గానీ, బాగానే కొన్ని ఇంట్లో చెక్క ముక్కలు అవి ఉంటే పెట్టిద్దామని చెప్పి అలా పెట్టించానంతే. దాని మీద ఏం పెట్టాననేది తర్వాత చూపిస్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చింటే ఒకసారి కంటెంట్ చూడండి. వీడియోస్ అవి నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. అలాగే డైలీ వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటా. డైలీ కాకపోయినా డే బై డే అయినా మన ఛానల్‌లో వీడియో అనేది తప్పకుండా వస్తుంది. ఇంకా అలాగే ఎప్పుడైనా డీఐవైస్ గానీ, నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అవన్నీ కూడా వీడియోస్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతాయి. వీడియోనైతే లైక్ చేసి, హైప్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఇక్కడేమంటే ఈ విండో అసలు నేను ఓపెనే చెయ్యను. చాలా చిన్నగా ఉంటుంది. యాక్చువల్‌గా నా ప్లాన్ ఇది గాదు. ఈ కిచెన్ గట్టు పైన అదే ఈ స్టిక్కర్ ఉంది కదా! వాల్ స్టిక్కర్ ఇదంతా కూడా తీసేసి ఇంకో కొత్తది వేయాలి అని అనుకున్నా. కానీ ఓకే. బానే ఉంది గదా! అని చెప్పేసి చూద్దాం కొన్నాళ్ళు దసరా వరకు ఒకవేళ నాకు నచ్చకపోతే తీసేద్దాం అనుకుంటున్నా. ఇంకా ప్రెజెంట్ అయితే ఆ విండోలో అయితే క్లియర్ చేసేసా అనమాట. తీసేసాను మొత్తం రిమూవ్ చేసేసా. ఇంకా అటు పక్కన డైలీ ఇవన్నీ ఏం రుద్ది ఏం కడగను నేను. ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా కడిగేస్తాను. ఎన్ని సార్లు కడిగినా వాల్ స్టిక్కర్ ఏం పాడవదా అక్క అని అడుగుతూ ఉంటారు. ఏం అవ్వదండి. అంటే నేను జస్ట్ ఇలా సాఫ్ట్‌గా ఉండే పీచుతోనే స్క్రబ్ చేస్తూ ఉంటాను. అందులోనూ మనం ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి అదే పనిగా జిడ్డు పట్టినట్టుగా కూడా ఏమీ ఉండవన్నమాట. అలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా అదంతా అయిన తర్వాత కింద మొత్తం గూడా ఇదిగో ఇక్కడ స్టవ్ గూడా క్లీన్ చేశాననమాట. మంచిగా స్క్రబ్ చేసేసి నీట్‌గా కడిగేశాను. ఇంకిప్పుడేమంటే ఉన్నాయి గదా! మన దగ్గర లైవ్ ప్లాంట్స్ కొన్ని వాటర్‌లో పెట్టే ఉంటాయి. ఇంకా కొన్నేమంటే మట్టిలో కూడా పెడుతూ ఉంటాను. ఇవి వీక్లీ వన్స్ ఎలాగైనా క్లీన్ చేస్తూ ఉంటాను మీకు తెలుసు గదా! ఇంక ఇవన్నీ గూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. అయితే ఈసారి కొన్ని చిన్ని మార్పులైతే చేశా అనమాట. వీడియో ఎండింగ్‌లో తప్పకుండా మీకు చూపిస్తాను. అంటే డైలీ పర్పస్ నాకు యూజ్ అయ్యేవన్నీ కొంచెం అందుబాటులో పెట్టుకొని జస్ట్ ఎప్పుడూ ఒకేలా ఉంటే మనకు గూడా కొంచెం బోరింగ్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి కొన్ని మార్పులైతే చేశా అనమాట కిచెన్‌లో. మొన్న మీకు షార్ట్ గూడా పోస్ట్ చేసినప్పుడు బావుంది అని చెప్పారనమాట. ఇంకా అలాగే ఇక్కడ పాట్స్ అవి కూడా క్లీన్ చేసేసుకొని షింక్ ట్యాప్స్ బ్యాక్ సైడ్ వాల్ ఉంది కదా! అదంతా కూడా స్క్రబ్ చేసుకుంటున్నాను. పనిలో పని షింక్ కూడా. నేను ఇక్కడ పెద్దగా ఎక్కువేం పని చెయ్యను. ఒకవేళ నాన్ వెజ్ కానీ క్లీన్ చేసేది లేదంటే గిన్నెలు అవి డైలీ ఏమైనా చేసేది ఉంటే బయటే చేసుకుంటాను ఆల్మోస్ట్. ఎప్పుడైనా ఒకసారి బయట వర్షం పడుతుంది సెట్ అవ్వదు ఇప్పుడు అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. యాక్చువల్‌గా నేను యూటిలిటీలోనే ఇది పెద్ద షింక్ అసలు యాక్చువల్‌గా అక్కడ పెట్టించాలనుకున్నాను.
కానీ నేను చెప్పి వెళ్ళాను అది చేసేవాళ్ళకి గానీ, నేను ఇంటికెళ్ళి వచ్చేసరికి పెద్దదేమో ఇక్కడ, చిన్నదేమో బయట పెట్టేశారనమాట. ఇలా చిన్న చిన్నవి మనం అనుకున్నవి అనుకున్నట్టుగా రావండి. ఆహ్, యాక్చువల్‌గా మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, అది మరి చేసేవాళ్ళు ఎందుకో అలా చేస్తారు. నాకైతే అర్థం గాదు. యాక్చువల్‌గా మనం అసలు ఈ సింక్ వాడినా, వాడకపోయినా క్లీనింగ్ అనేది కంపల్సరీ అనమాట. లోపలంతా బ్లాక్ అవుతూ ఉంటుందనమాట. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మనం ఫుడ్ తిన్న తర్వాతవి ఏవైనా గూడా మిగిలిపోతాయి అందులో. అందుకని వీక్లీ వన్స్ ఒకసారి హాట్ వాటర్ ఏసేసి డ్రైన్ క్లీనర్‌తో క్లీన్ చేసుకుంటాను. ఈ గ్యాప్‌లో నేను డిన్నర్ కంప్లీట్ చేసొచ్చాను. ఆల్రెడీ కుక్ చేసేసాను గదా! ఇంక అందరికీ పెట్టేసి నేను గూడా తినేసి, అప్పుడు నేనింక మిగతా పనులన్నీ చేసుకుంటున్నా అనమాట. ఇక్కడ ఇవన్నీ గూడా బాటిల్స్ ఖాళీ అయ్యాయి కదా! వాటిని రీఫిల్ చేసుకుంటున్నా. డైలీ యూజ్ అయ్యేవి మాత్రం నేను అందుబాటులో పెట్టేలా పెట్టుకుంటాను. బాటిల్స్ అన్నీ కూడా ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఇందాక స్టవ్ గట్టు అంతా కడిగేసాను గదా! అదంతా తడి ఆరిపోయిందనమాట. ఇప్పుడు ఈ కార్నర్ అనేది సెట్ చేసుకుంటున్నా. ఈ ఆర్గనైజర్ నేను మీషోలో తీసుకున్నాను. చాలా వరకు అడిగారు. బావుందండి. ఇప్పుడు నేను తీసుకొని చాలా కాలం అయిపోయింది. నాకు అందుబాటులో ఉండేవన్నీ కూడా ఇక్కడ ఎదురుగుండా పెట్టుకున్నాను నెయ్యితో సహా. ఇంక దీని పక్కనే ఒక ఆర్గనైజర్ అనమాట. దీనిపైన ఇదిగో ఈ సిరమిక్‌ది ఉంది కదా! ఇందులో లవంగా, ఇలాచీ ఉంటాయి. చిన్నగా దంచుకునే అదొకటి మార్బుల్ స్టోన్ ఒకటి. అలాగే ఇది ఒక ప్లాంట్ అనమాట. లైవ్ ప్లాంట్. ఇది జేడ్ ప్లాంట్ అండి. ఏం ప్లాంట్ అని అడిగారనమాట రీసెంట్‌గా. అందుకని ఇక్కడ క్లియర్‌గా చెప్పాను. ఇంక ఈ కార్నర్ అంతా కూడా ఇలాగే సెట్ చేసుకున్నాను. ఇక్కడున్నదంతా కూడా తీసేసా అనమాట. యాక్చువల్‌గా ఇక్కడ మనది పెయింట్ వేసిన చాపింగ్ ప్యాడ్ అవన్నీ ఉన్నాయి కదా! అదొకటి అలాగే వెజిటబుల్ బాస్కెట్ ఒకటి తీసేసా అనమాట. ఇంకా అదంతా కూడా అదిగో విండోలో సెట్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఈ చాట గురించి అడుగుతున్నారండి. ఇందాక ఇక్కడ నేను వుడ్‌ది ఒకటి షెల్ఫ్ లాగా పెట్టించా అని చెప్పాను గదా! ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టి ఒక బాటిల్ పెట్టుకున్నా అంతే. ఎక్కువ వెయిట్ ఏం పెట్టలేదు. అలాగే ఈ చాట గురించి ఏంటంటే ఇది ఇలా పెట్టకూడదు, తప్పుగా పెడుతున్నారని చెప్పారు. యాక్చువల్‌గా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా నానమ్మ ఇలాగే పెట్టేవారు. అలాగే మా అమ్మ, ఇంకా మా అత్తమ్మ అందరూ ఇలాగే పెట్టేవారు. జస్ట్ గోడలకు మేకులు అవి ఉంటాయి గదా! ఇలా హ్యాంగ్ చేసేవాళ్ళంతే. నాకు తెలిసి ఎలా పెట్టకూడదు అంటే బోర్లా కింద పెట్టకూడదనమాట. అంటే పడుకోబెట్టకూడదనమాట. ఇలాగనే వాళ్ళెలా పెట్టారో నేను అలాగే పెట్టుకుంటున్నా. ఇంకా అంతే అనమాట. ఇంక ఈ కార్నర్ అంతా ఇలాగుంది కదా! ఈ ఈ ఆర్గనైజర్‌కి అలాగే నాకు స్టవ్‌కి పెద్దగా గ్యాప్ ఏమి ఉండదు. చాలా చిన్న గ్యాప్. ఇంకా స్టవ్ పక్కనొచ్చేసి మళ్ళీ ఒక చిన్న వుడ్ షీట్ ఒకటి పెట్టేసుకొని, దానిపైన నేను లైవ్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను. మనీ ప్లాంట్. అలాగే నా చిన్ని రోలు, ఇంకా చాపర్ అనమాట. ఆనియన్స్ అవి చాప్ చేస్తాను గదా! అదొకటి. ఇంకా విండోలో చెప్పాను గదా! మనది పెయింట్‌ది ఉంది కదా! ప్యాడ్ ఇదొకటి పెట్టుకున్నా అనమాట. ఇది వేసి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆవు దూడ బొమ్మ ఇక్కడ పెట్టుకున్నా. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ పువ్వులవి పెట్టుకుంటాను. ఇంకా మనీ ప్లాంట్ ఒకటి ఇటు పక్కన, అటు పక్కన వచ్చి స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది వాటర్‌లో అలాగుంటుంది. అంటే కొన్ని బ్యాడ్ స్మెల్స్ అవన్నీ గూడా అబ్జర్వ్ చేసుకుంటాయనమాట. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి చూడడానికి అందంగా ఉంటాయి. అలాగే కిచెన్‌కి ఒక మంచి లుక్‌ని ఇస్తాయి. అందులోనూ లైవ్ ప్లాంట్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. చాలా బావుంటుందనమాట. ఇంకా అపోజిట్ గట్ట మీద నేను వెజిటబుల్స్ అన్నీ గూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. అలాగే చాపింగ్ ప్యాడ్ గూడా అక్కడే పెట్టేసుకున్నాను. కిచెన్ కౌంటర్ టాప్స్ అయితే మంచిగా నీట్‌గా క్లీన్ అయిపోయాయి. అలాగే అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా అనిపించింది వీడియో? వీడియో గనక ఇంతవరకు చూసుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్‌ని ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.